ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యం. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాదిని గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి మనం చూస్తే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిజంగా మనం చాలాసార్లు చింతిస్తూ ఉంటాం. ఏం చేస్తుంటామా? చింతిస్తుంటాం. ఎప్పుడు చింత వస్తుంది చెప్పండి మనకు? మనం అనుకున్నది జరగకపోతే, మనం అనుకున్నది సాధించకపోతే మనం చింతపడుతూ ఉంటాం. మనము చింతపడుతూ ఉంటాం. మామూలుగా కూడా దేవుడు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. ఈ లోకంలో చాలామంది చింతిస్తూనే ఉంటారు అన్ని విషయాలు. ఎన్ని విషయాలు? పెళ్లి కాలేదని చింత, పెళ్లి కాలేదని చింత, ఉద్యోగం రాలేదని చింత, ఇల్లు లేదని చింత, డబ్బులు సంపాదించలేదని చింత. ఎన్ని చింతలు ఉన్నాయి కదా? అవునా కదా? మీరు ఆలోచించండి. చింత మామూలుగా కూడా అన్ని రోగాలకు మందులు ఉన్నాయంట, మనోరోగానికి మందులు లేదంట. ఈ చింతించే వాళ్ళు చూడండి, రోజు రోజుకు క్షీణించిపోతూ ఉంటారు. మొగమంతా ముడతలు పడిపోతాయి. ఏమి రా జబ్బు, ఏం జబ్బు నీకుంటే? ఏం జబ్బు లేదంట. నిన్న పాస్టమ్మకు హాస్పిటల్కి డాక్టర్ దగ్గర తీసుకొని పోయినాము. డాక్టర్ దగ్గర తీసుకొని పోతే డాక్టర్ అడిగినాడమ్మా, నీకేమన్నా ఆలోచనలు ఉన్నాయమ్మా అని అడిగినాడంట. పాస్టమ్మకు కూడా ఆలోచన లేదు. చింత, ఒకరికి ఒకరు చింత. మీకు అర్థమైందా? ఈ ఆదివారము ఎవరు రాలేదు వాళ్ళందరి పట్ల మాకు చింత. మీకు అర్థమైందా? ఎవరెవరు రాలేదో వాళ్ళంతా చూస్తూ ఉంటాం. కానీ ఏడాది ఖాళీ తల ఉంది వాళ్ళంతా చూస్తూ ఉంటాం. అయ్యో ఏం రాలేదే వాళ్ళు, ఏమైందో ఏమో, ఏం జరిగిందో ఏమో అని మాకు చింత. ఈ రోజుల్లో దేవుడి వాక్యం మీరు వినండి. మన చింత అంతా కూడా దేవుడి పైన ఏమంటున్నాడు? ఎన్ని చింతలు ఉన్నాయో మీకు, ఎన్ని బాధలు ఉన్నాయో మీకు, ఆ చింతంతా దేవుడి పైన వెయ్యి. ఎందుకు? మనం చింతించడం వల్ల మన తలలో ఉన్న వెంట్రుకలు ఒకటి నల్లగా కానీ ఒకటి తెల్లగా కానీ చేయలేము. మీరు చెప్పచ్చు, సార్ రంగు వేస్తాం సార్ మేము, తెల్లెంటికి అంత నల్లగా చేస్తాం సార్ మాకు తెలుసు అని. అది కొన్ని రోజులు అయిందనుకో, ఆ రంగు ఏమవుతుంది? అప్పుడే సమాధిలో నుంచి లేచిన దైవలాగా ఉంటారు. అప్పుడే సమాధిలో నుంచి లేచిన దైవలాగా ఉంటారు. మనం వర్జనం చేయలేం కదా. మన ఎత్తు కొంచెం ఒక 3 ఎత్తు చేసుకోలేము, 3 తక్కువ. మన చేతి ఏమి కానప్పుడు మనం ఎందుకు చింతించాలా? ప్రియ సంగమా, ఎందుకు చింతిస్తారు మీరు? ఎందుకు, దేనిని బట్టి మీరు చింతిస్తున్నారు? ఈ రోజుల్లో చాలా మంది యవన బిడ్డల్లో చింత,
చిన్నపిల్లల చింత, ముసలాళ్ళకి ఇంకా చింత. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత బట్టే ఉంది. అయితే మీరు బాగా గమనించాలి, దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునిలో మీరు జీవించినట్లయితే, దేవుడిలో మీరు ఉన్నట్లయితే మీ చింత మొత్తం దేవుని పైన వేయండి. దేవుని పైన వేయండి. మీ చింత యావత్తు దేవుని పైన వేయండి. ఆయనే మనల్ని మన చింతలు తీర్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఈ లోకంలో మనం చింతించడం వల్ల మనం ఏమీ చేయలేమని అక్కడ దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? చదువు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడంట. అంటే మన గురించి ఆయన చింత, మనకి ఇంకొకరి గురించి చింత. చూడండి, ఈ లోకంలో ఎట్లుందంటే ఇది, మనము ఇంకొక దానిపైన ఇంకొకరి పైన చింత పెట్టుకుంటే దేవుడు మన పైన చింత పెట్టుకుంటాడు. ఆయనకి ఇంకెవరు అవసరం లేదు, మనం ఉంటే చాలు. ఆయనకి మనకున్న ఆయన తప్ప ఇంక అందరూ ఉండాలా, ఆయన తప్ప ఇంక అందరూ ఉండాలా, అన్నీ ఉండాలా. నిన్న సాయంత్రము శారా ఫోన్ చేసింది. సార్ మా అన్న చచ్చిపోయినాడు సార్, ఆదివారం గుడికి ఎట్లా సార్ వచ్చేది నేను, మా అన్న చచ్చిపోయినాడు, భోజనం వద్దా సార్ అనేది. పొమ్మన్నాను అనుకో, ఒక మాట చెప్తాను నేను, పొమ్మా అన్నాను అనుకో, వెంటనే ఏం చెప్తుంది సార్, దేవుని దగ్గరికి పోయమ్మా, పాస్టర్ పొమ్మన్నాడు పోయినా సార్ అంటుంది దేవుడికి. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఎట్లా పొమ్మంటావు అనుకోని నన్ను అంటాడు. నా సన్నిధి విడిచిపెట్టుకొని నేను ఎట్లా పొమ్మంటావా అంటాడు. సరే వద్దమ్మా గుడికి రాని నేను అనుకో, మా అన్న చచ్చిపోతే ఎవరు వాళ్ళ పెద్దమ్మ కజిన్స్ అనమాట. మా అన్న చచ్చిపోతే కూడా పాప వద్దనే, ఇదేం పాస్టర్ ఇది, ఇప్పుడేమో బాగున్నాంలే, ఇప్పుడేమో అందో, ఏదైనా తేడా వచ్చిన రోజు చెప్తాడు నేను. మా ఆయన చచ్చిపోతే కూడా వద్దంటాడు, గుడికి రా అంటాడు అని చెప్పి. ఎందుకంటే ఈ నాలుగుకి ఎమకలేదు, ఈ నాలుగుకి ఇట్లాంటి అట్లా అంటారు, అట్లాంటి అంటే ఇట్లా తిప్పితే ప్లెయిన్ దోశ, దాన్ని తిప్పిస్తే మసాలా దోశ. ఇట్లా వాళ్ళు ఇల్లు విశ్వాసులు. అందుకని నేనేమంటే, అమ్మా అది నేను చెప్పకూడదమ్మా, నువ్వు పొమ్మని చెప్పను, నువ్వు వండమని చెప్పను, పాస్టర్ వాళ్ళ నాయన చచ్చిపోతే మేము బాగాలేదమ్మా అని అంతే, ఇంకేం చెప్పను. మృతులను పాతి పెట్టుకున్నట్టుకు మృతులు సిద్ధముగా ఉన్నాయి, తప్పేముంది? మళ్ళీ దేవుడు ఏదో జ్ఞానం ఇచ్చి పోయి చూసుకొని వచ్చేసింది, మంచిదే, తప్పేం లేదు. అట్లా స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతూ ఉన్నాయి. ఏం తప్పైంది? పోయి చూసుకొని రమ్మని దేవుడే, చూసుకొని రావద్దని దేవుడు ఏం చెప్పలే, చూసుకొని రావచ్చు, తప్పేం లేదు. ఎవరో చనిపోతే పోయి చూడొచ్చు, వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు, పోయి తప్పేం లేదు. ఎవరైనా పెళ్లి జరుగుతుంటే పోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే విగ్రహాలు చేయొద్దు అంటాడు దేవుడు, అంతే. అంతేగాని అన్నని వాళ్ళు చచ్చిపోయినా పోవద్దు, పుట్టినా పోవద్దు, ఏం చేయదు అని చెప్పలేదు దేవుడు. పోండి, కానీ దేవునికి కైసరదే కైసరికే, ఇంతే. నేను చెప్పేది చెప్పు, మళ్ళా ఫోన్ చేసి అడగద్దండి నన్ను. దేవునికి కైసరదే కైసరకు. 6 రోజులు మేమే, 7వ రోజు దేవుంది. దీన్ని బట్టి మీరు ఫాలో కావాలి, అంతే. దేవుని వాక్యం ఏంటండి? దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. దేవుడు జ్ఞానం ఇచ్చినాడంటే అన్నీ జరుగుతాయి. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేవుడు మన గురించి చింతిస్తున్నాడంట. దేవుడు ఎవరి గురించి చింతట?
దేవదూతల గురించి చింతలే ఆయనకు, పరలోకం గురించి చింతలే ఆయనకు, ఈ సృష్టి గురించి చింతలేదు ఆయనకు. నీ గురించి నా గురించి చింత ఆయనకి. దేవుడు మన పట్ల చింత కలిగి ఉన్నాడమ్మా. చింతాక్రాంతుడైన ఉంది బైబిల్లో. ఆయన ఏమయ్యాడట? చింతాక్రాంతుడిగా మారాడట. నీ కోసం నా కోసం చింతిస్తున్నాడు. నువ్వేమో ఎవరి కోసమో చింతిస్తాను. దేవునికి స్తోత్రం. లాటరీ తగలదని ఒక చింత, నాకు గవర్నమెంట్ ఇల్లు రాలేదని ఒక చింత. ఎన్ని చింతలు చూడండి మనుషులకి. ఒక ఆయన వచ్చినాడు, ఒక ఆయన వాళ్ళ పిల్లలు ఒక పాపను పిలుచుకొని, సార్ పాప పరీక్షకు పోవాలా, ఈ పెండకు ప్రార్థన చేయండి సార్ అని. పెండకు ప్రార్థన చేస్తే పెండ రాస్తుందా? చెప్పండి. ఒరే బాగా చదివినావా అని అడిగిన. పాప బాగా చదివినావా అని అడిగితే మధ్యలో జ్వరం వచ్చిందంట, అందుకని చదువుకోలేదంట. అర్థమైంది మీకు? పెన్నకు ప్రార్థన చేస్తే పెన్న పోయి రాసేస్తుందా? పరీక్షల్లో పాస్ మార్కులు వచ్చేస్తాయా? స్టేట్ ర్యాంక్ వచ్చేస్తుందా? మొన్న ఒక ఆయన ఒంగోలు నుంచి వచ్చినాడు. ఎక్కడి నుంచి చెప్పండి? ఒంగోలు నుంచి వచ్చినాడు. ఏమయ్యా అంటే, సార్ మీరు ప్రార్థన చేయండి సార్ అని. నేను ఒక చిన్న తప్పు చేసినా సార్ అని. ఏం తప్పు చేసినావయ్యా అంటే, ఏం తప్పు చేసినావయ్యా, ఏం జరిగిందంటే, ఏం లేదు సార్, మీ దగ్గర ప్రార్థన చేసుకుని మా బిడ్డలందరూ అన్ని మంచి ర్యాంకులతో పాస్ అయ్యారు సార్. వీడికి మాత్రం 10వ తరగతిలో మీ దగ్గర ప్రార్థన చేయకుండా పరీక్షకు పంపించిన సార్. వీడు అన్నింటిలోనూ వీడు చెప్పినాడు సార్. వీడు అన్నింటిలోనూ వీడు చెప్పినాడు సార్ అని. సరే, నేను వాళ్ళకి చెప్పి, నాయన కొంచెం శ్రద్ధగా చదువురా, ఈ సప్లిమెంట్లో ఉన్న ఫాస్ట్గా బాగా శ్రద్ధగా పుస్తకం చదువు, నేను ప్రార్థన చేసినా నేను గమనైపోద్దు అని చెప్పి వాడికి కొంచెం చెప్పి, చెప్పాల్సిన మాట్లాడుకొని చెప్పి ప్రార్థన చేసి ఒంగోలుకు పంపించాడు. అన్నిటిలో ఫస్ట్ ర్యాంక్ అంట. ఒంగోలు ఎక్కడ ఉందండి? ఇది పిలుచుకొని వచ్చాడు అదే పనిగా ఆయన వాళ్ళ కొడుకుని ఒంగోలు నుంచి. మనం కష్టపడాల్సింది కష్టపడాలా, మన చింత దేవుని పైన వేయాలి. దేవుని పైన వేయాలి మన చింత అంతా కూడా. ఎందుకో తెలుసా? మన గురించి దేవునికి చింత ఉంది. అయ్యో నా బిడ్డ గురించి, నా కుమారుడి గురించి, నా కుమార్తె గురించి నాకు చింత ఉందని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో మీ చింతలు ఏమి మీరు ఆలోచించొద్దండి. మీరు చింతించడం వల్ల ఏమీ చేయలేరు. మీ బిడ్డల పరీక్షలు మీరు రాయలేరు, లేకపోతే మీ బిడ్డలకు ఏమి కావాలో అవి చేయలేదు. నీ భార్యకి ఏం కావాలో నువ్వు చేయలేవు, నీ భర్తకి ఏం కావాలో నువ్వు చేయలేవు, ఈ దేశానికి ఏం చేయాలో నువ్వు చేయలేవు, సమాజానికి ఏం చేయాలో మనం చేయలేము. అయితే మన చింత అంతా కూడా దేవుడి పైన వేస్తే దేవుడే, మన పట్ల చింత కలిగిన దేవుడు మనకు నడవలసిన మార్గం మనకు బోధించి ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నడవలసిన మార్గం మనకు ఆయన బోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మీకు చింత వస్తుందో తెలుసా? దేవుని మాట ఎప్పుడైతే వెనకన్నా పోతామో ఇంకా చింతే. అది లేదని, డబ్బులు లేవని. నేను సరస్వతి వాళ్ళ ఇంటికి పోయాను. వాళ్ళ ఇంటికి పోతే ఆ బిడ్డ చెప్తోంది, సార్ మేము మగ్గం వేసిన, మళ్ళీ వచ్చి ఉద్యోగాలు చేసిన, దేనికి సరిపోయేది లేదు సార్. గుడికి వచ్చినాం సార్ మీ దగ్గరికి, ఇప్పుడు మగ్గం అనేసేది లేదు, ఏ పనికి పోయేది లేదు, అన్నీ జరిగిపోతున్నాయి సార్.
నాకే ఆశ్చర్యం అనిపించింది ఆ బిడ్డ ఆ మాట చెప్పినప్పుడు. మగ్గం కష్టపడి రేయి పోగులు వేస్తే సమస్యలు, పనికి పోతే సమస్యలు, ఇప్పుడు ఏం చేయకపోయినా కూడా సమస్యలు లేవంట. అంటే ఏమంటే సాఫీగా జరుగుతూ ఉంది సార్, నెమ్మదిగా జరుగుతూ ఉంది సార్. ఒక విచిత్రమైన మాట ఇది నేను విన్నాను. ఆ మాట ఎందుకో తెలుసా, దేవుని నమ్ముకుని వాళ్ళు వచ్చారు, దేవుడి పైన భారం వేశారు, వాళ్ళ చింతంతా దేవుడి పైన వేశారు. దేవుడు ఆల్రెడీ వాళ్ళ పైన చింత కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే వాళ్ళ పైన చింత కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మన చింత దేవునికి తెలుసు ఇప్పుడు, కాకపోతే మనం దేవుని దగ్గరికి రాకపోవడం వల్ల మన చింతను మనమే పెట్టుకుంటాం. ఆర్టీసీ బస్సులో ఒక ఆయమ్మ ఎక్కిందంట. ఒక ఆయమ్మ ఎక్కి ఆ కూరగాయలు పుట్టి నెత్తిన పెట్టుకుని బస్సులో నిలబడుకుందంట. ఆ చుట్టుపక్కల అన్నారంట, అమ్మ బస్సుకి ఎక్కినావు కదా తల్లి, ఆ నెత్తి నుండి పుట్ట కింద దించకూడదమ్మా అంటే, ఏం స్వామి నన్ను మోసేది కాక ఈ బస్సు నా పుట్టను కూడా పోయినా, నేను చేస్తాను నా బుర్రు నేనే మోసుకుంటాను. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఆయమ్మను ఆ బుట్టను ఆ బస్సే కదా మోస్తుంది. ఆ ఒక్క లాజిక్ తెలుసుకుంటే ఆయమ్మ ఏం చేసిండేది, ఎత్తి ఆ బుట్టాడు మారేసి లక్షణంగా సీట్లో కూర్చొని కాలు దాపుకొని ఉండేది. అంతే కదా? అది జనకి ఏం చేస్తుందంటే, నా బాధ నేనే పడాలా, నా సాగు నేనే సావాలా, నా కష్టాన్ని నేనే పడాలా అని ఆయన ఏం చేస్తానంటే నెత్తిని పుట్ట పెట్టుకునే ఉంది ఛార్జ్ చేయించి. ఏం చేయాలా? ప్రియ విశ్వాసులారా, దేవుడు నమ్ముకున్నారు మంచిదే, దేవుని ఆలయంలోకి వచ్చారు మంచిదే. అయితే మీ చింత మీరే మోసుకొని పోవద్దండి, మీరే మోసుకొని రావద్దండి. మీ చింత యావత్తు ఆయన పైన వదలండి. ఆయన అంటాడు, మీ భారం అంతా నా మీద వేయండి, మీకు నేను తేలికైన కాడిని ఇస్తాను అంటాడు. మీ కష్టాలు, మీ బాధలు, మీ చింత, మీ యావత్తు ఏముందో అవన్నీ కూడా దేవుడికి అప్పచెప్పేయండి. ప్రశాంతంగా దేవుడు చెప్పినట్లు నడవడం నేర్చుకోండి. ఉన్నదాంతో తృప్తిపడండి, లేని దానికోసం ప్రోకలాడేదండి. అర్థమైందా? రాత్రి దుప్పటి కప్పుకున్నావయ్యా, దుప్పటి కప్పుకున్నావు, నీకు ఒకరికి సరిపోతుంది. ఇంకొకటి వచ్చి పక్కన దొరుకుని ఆ దుప్పటి నాకు కావాలని పెరిగినాడు. ఇద్దరు పెరిగినారండి, బాధ ఆ దుప్పటి ఏమవుతుంది, చినిగిపోతుంది. అర్థమవుతుందా? మీకున్నదంతా తృప్తిపడండి. దాన్ని ఏదో పెద్ద చేసేలా, మేమేదో మహారాజులు అయిపోవాలా. దేవుడు నీకు ఈరోజు ఏమిచ్చాడు దాంతో తృప్తిగా ఉండు. నేను నేర్చుకున్నది ఇదే, అందుకే నేను ప్రశాంతంగా ఉన్నా. దేవుడు నాకు ఏమిచ్చాడో దాంతో నేను తృప్తిగా ఉంటాను. నేను పెద్ద కోరికలు కోరుకోను. నాకేమన్నా కావాలంటే గౌరవం మీద తెచ్చి పెట్టుకుంటా అంతే. అది అవసరమే అంటే కదా ఖచ్చితంగా తెచ్చేస్తాను. మీరు ఆలోచించండి, ఈ పోడేం కావాలనుకున్నాం, ఏం చేసినాము, తెచ్చేసినాము అంతే. అర్థమైందా? ఏం కావాలనుకుంటే అది కావాలా, తెచ్చుకుంటాం మనం. మీకు అర్థమవుతుందా? మీరు బాగా ఆలోచించండి. మేము ఏమి కోరినా దేవుని నామ మహిమార్థమే కోరుకుంటాం. ఇది దేవునికి నామ మహిమ. మా కోరికలు అలాగే ఉంటాయి, మా చింత యావత్తు అలాగే ఉంటుంది. మాకు బిడ్డలు పుట్టారు చూడండి, మా చింత ఏం తెలుసా, మా బిడ్డలు ఎప్పుడెప్పుడు సేవకు వస్తారా అని. ఇది మా చింత. యాన్నో పలనాడులోనూ యాన్నో ఒక ఫోటో తీసి పంపించాడు కిరణ్ నాకు. అది ఎందుకు తీశారో వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ తీసి నాకేమో పెట్టేసినట్టున్నారు. నడు రోడ్లో బైబిల్ ఎత్తుకొని పోతా ఉంటే భలే సంతోషమైంది నాకు.
ఆ ఫోటో అట్లే పెట్టుకోండి, డిలీట్ చేయాలి. ఎందుకంటే మనం కోరుకునేది కూడా దేవునికి మంచిగా ఉండాలి. మనం కోరుకునే కోరికలు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, మీరు ఎటువంటి చింతనలో వచ్చారో మీ చింత అంతా కూడా దేవుని పైన మోపండి. దేవుడు మీ చింత యావత్తు దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వాక్యం చూద్దామా? మార్కు సువార్త 4:38. ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎంత మాట అన్నారండి వీళ్ళు. ఏమండి, శిష్యులండి వీళ్ళు. వీళ్ళు ఎవరు? శిష్యులండి. సముద్రంలో ప్రయాణం అయిపోతున్నారు. యేసు స్వామి కూడా వాళ్ళతోనే ఉన్నాడు. అమరం పైన తల పెట్టుకొని పడుకొని ఉన్నాడు. అయితే వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా మేము నశించిపోతామయ్యా, నీకు చింత లేదా అంటాడు. నీకు చింత లేదా అంటున్నాడు. అమ్మా, మీరు పడవల్లో మీరు చూస్తే అమరము అని ఉంది. అక్కడ అమరము మీద తల పెట్టుకొని పడుకొని ఉన్నాడు దేవుడు. మామూలుగా కూడా పడవ మునిగిపోవాలి అంటే మొట్టమొదటిగా అమరం మునిగిపోవాలి. ఆ అమరం మునిగిపోతేనే పడవ మునుగుతుంది, లేదంటే మునగదు. ఇప్పుడు యేసు స్వామి తల ఏడుంది? అమరం మీద ఉంది. అంటే ఏం ఆయన అర్థం? వీళ్ళ పైన చింత కలిగే కదా, మునిగితే ఫస్ట్ నా తలే మునగాలని. అర్థమవుతుందా మీకు? యేసు స్వామి తల ఏడబెట్టాడంటే అమరం మీద పెట్టుకున్నాడు. మునిగితే మొట్టమొదటి ఆయన తల మునగాల. వీళ్ళుండా ఏమంటారు తెలుసా? ఆయన చింత కలిగే ఆయన తలను అడ్డం పెట్టాడు. వీళ్ళందరి పైన చింత ఉంది ఆయనకి. నీకు అర్థమవుతుందా? ఆ ఓడలో ఉండే శిష్యుల పైన అందరి పైన చింత ఉంది. అయితే వాళ్ళు వచ్చి అడుగుతుంటున్నారు, ప్రభువా నీకు చింత లేదా? మేమేమైపోతామో, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని అడుగుతారు. ఈ రోజుల్లో చాలా మంది ఇట్లే నిందిస్తున్నారు యేసు స్వామి. చాలా మంది, ఒకరు కాదు, చాలా మంది. ఏం దేవునికి దయ లేదు, దేవుడు మమ్మల్ని ఏమో కనికరించలేదు, దేవుడేమో నన్ను బాధపెడతానే ఉన్నాడు, నేను అనుకున్నది జరగడమే లేదు, నేనేదో చేయాలనుకుంటే, ఏమో సాధిద్దాం అనుకుంటే, ఏదో సాధిద్దాం అనుకుంటే, ఏమోమో అయిపోవాలనుకుంటే ఏమీ కాలేదే. నేను మిలిటరీకి పోవాలని కన్నాకి సట్లు పడ్డా. అవునమ్మా, మిలిటరీకి పోవాలని ఎన్ని అగసట్లు పడ్డానంటే మీకు తెలీదు. అన్ని అగసట్లు పడినా. ఒక విషయం చెప్తాను చూడండి. బాగా బాడీ ఉండాలంటే పొద్దున్నే 3 గంటలకు లేచి గ్రౌండ్లో తిరిగి పరిగెత్తి అలసిపోయి మళ్ళీ కొంచెం ఎండ వస్తానే చెరువులో పోయి దుంకి, ఈ వారం దుంకితే ఆ వారం వరకు ఇది, ఆ వారం వస్తే మళ్ళీ ఈ వరకు కట్ట వరకు వచ్చేది. అట్లా ఒక 8-9 సార్లు తిరిగేసేది. ఏమంటే బాడీ ఫిట్నెస్ రావాలని. ఫిట్నెస్ రావాలని. ఈ చివరి నుంచి ఆ చివరికి అంతే. చెరువు ఫుల్గా ఉంటాయి నీళ్లు. అట్లాంటి డ్రమ్లో ఒక 3-4 సార్లు ఒకసారి పోయి తిరిగేస్తాం. మళ్ళా కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా 3-4 సార్లు తిరిగేస్తాం. తిరిగి పరిగెత్తి లాస్ట్కి ఏం చేస్తానంటే తినమర వెయిట్ చూసుకున్నా. 5'5" హైట్ అడిగినాడు. 5'5" హైట్ అడిగినాడు. 5'5" కరెక్ట్గా నేను ఉన్నా. సరే మంచిది, 5'5" సరిపోతా. బాడీ చెస్ట్ సరిపోయింది. మరి స్పోర్ట్స్ ఉన్నాయి, అథ్లెటిక్స్ ఉన్నాయి, సర్టిఫికెట్ ఉన్నాయి. నాకు అన్నీ అతకపోయి చూపిస్తే కరెక్ట్గా నన్ను తీసుకుంటాడు అనుకున్నా. లాస్ట్కి తినమర పోయేటప్పుడు తూకం వేసుకున్నా. మళ్ళీ డౌట్, తూకం వేసుకుంటే వెయిట్ తక్కువ ఉంటా.
బరువు తక్కువ ఉండాలి. మరి బరువు తక్కువ ఉంటే మళ్ళీ తీసుకోండి అని చెప్పిందే. 3 డజన్లు అరటికాయలు తీసుకొని అవునమ్మా 3 డజన్లు అరటికాయలు తీసుకొని తినేసి చూస్తే వెయిట్ సరిపోయిన. ఎప్పుడు 1 అరటికాయ అంటే ఎక్కువ తినలేము మనం. 3 డజన్లు అరటికాయ తినకపోద్దు. ఇంటర్వ్యూకి పోయేటప్పుడు, సెలక్షన్స్కి పోయేటప్పుడు తీరామారా ఆడికి పోయిన తర్వాత అన్ని సర్టిఫికెట్లు వెరిఫై చేశారు, వెయిట్ చూశారు, రన్నింగ్ రేస్ చూశారు, అన్నీ చూసేశారు. అన్నిటికీ చాలా పో అన్నారు. లాస్ట్ హైట్ దగ్గరికి పోయారు. ఇంకా సెలెక్ట్ అయిపోయినాలి అనుకున్నా. కరెక్ట్గా 5 ఉన్నాను. నా వెనకాల ఉండే 5-8 ఉన్నాడు. నా వెనకాల ఉండేవాడు 5-8, 5-9 ఉన్నాడు. వాడులా ఆ ఆఫీసర్ ఇటు చూసి దీనికి నీ బాగానే చల్ 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 అని అంటే హైట్ పో అనే సార్. వాడు వాని హైట్ని చూసి వాని నన్ను పక్కకు తోయేశారు. అయ్యప్పుడు ఏమైపోతుంది, ఇంత కష్టపడుతుంది. చిత్తూరులో సెలక్షన్ జరుగుతుంటే ఆడికి పరిగెత్తాం, కర్ణాటకలో జరుగుతుంటే ఆడికి పరిగెత్తేది, ఆడ జరుగుతుంటే ఆడికి పరిగెత్తేది. ఏమన్నా కానీ ఒక రోజన్నా సైన్యంలో చేరి ఒకరోజు నా దేశం కోసం చచ్చిపోయినా పర్వాలేదని నా ఆశ. అది నా కోరిక. దేశం కోసం ఒకరోజు సోల్జర్గా బతికి మిలిటరీలో చచ్చిపోయినా పర్వాలేదని ఒక ఆశ. మా అన్న ఒకడు ఉన్నాడు, మంచి ఆఫీసర్, వాడు మిలిటరీలోనే ఉన్నాడు. వానికి ఫోన్ చేస్తే అడిగినా సహాయం చేస్తావంటే నేను వస్తాను మిలిటరీ, నువ్వు పోయే సెలక్షన్ కాడికి పోయినా సాయంత్రం రోజు కూర్చోండి రావాడు. వాడు రికమెండ్ చేసామని వస్తుందేమో అని. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. చాలా కోపం చేసుకున్నా నేను. వాడిని తిట్టా. ఎవరిని? మా ఆయనని. వెదవా, నేను బాగుపడతానంటే నీకు ఉక్కుందా నీకు అని. లాస్ట్గా అగ్రికల్చర్లో వచ్చింది నాకు జాబు. మా పుణ్యాత్ముడు ఉన్నాడు, మా పెద్ద భర్త. వాడు ఆ ఊరికే పోతున్నాం అని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పారేశాను. దేవుడు ఇక్కడ ఉద్యోగం పెట్టాడు నాకు. నేనేమో చేయాలనుకుంటే, ఏదేదో సాధించాలనుకుంటే అవుతుందా? నా చింత యావత్తు ఏది జరగదు. కానీ దేవుడు పరలోక సైనికునిగా పెట్టాడు నీ భూమి పైన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిలిటరీలోకి చచ్చిపోయింటే ఎవరు చేస్తారు? దేవుడు ఇదంతా ఆడెవడోడు కాదు చెప్పేటంటే నన్ను. అర్థమైందా మీకు? అందుకని ఆడికి పంపిలే. ఈ ఉద్యోగానికి పోయింటే అచలపురంపేట ఏమైందో అందుకని ఆడికి పంపిలే. లాస్ట్కి దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు. ప్రైజ్ లార్డ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, పరలోక గవర్నమెంట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను రిక్రూట్ చేసుకున్నాడు. దేవుడు ఇక్కడ. దేవుని వాక్యం వినండి. మీరు ఏదేదో చింతించి ఏదేదో చేసి ఏమి చేయలేదు, ఏమి సాధించలేదు. మీ చింత యావత్తు మీరు మీకోసం చింతిస్తున్న ఆయన పైన మోపండి. ఆయన మీకు ఏం చేయాలో అవన్నీ చేస్తాడు. చూడండి, వీళ్ళు అంటారు చింత లేదా ప్రభా, ఏమంటారు? చింత లేదా ప్రభా, మేము నశించిపోతున్నామయ్యా, మేము నశించిపోతుంటే చింత లేదా నీకు? దేవుడికి చింత లేకనే వాళ్ళతో కూడా పోయినాడా? దేవుడికి చింత లేకనే వాళ్ళుండే పడవలోనే ఉన్నాడా? అమ్మన పైన తల పెట్టుకుని ఉన్నాడా? అర్థమవుతుందా మీకు? చాలా మంది దేవుడి పైన ఉచితంగా నిందలేస్తూ ఉంటారు. దేవుడికి కరుణ లేదు, దేవుడికి మా పైన ప్రేమ లేదు, దేవుడు మా పైన మమ్మల్ని ప్రేమించడం లేదు, దేవుడు మమ్మల్ని ఏది సక్సెస్ చేయించడం లేదు, ఏది మమ్మల్ని సక్సెస్ఫుల్గా మమ్మల్ని చేయడం లేదు. దేవుడి పైన బాధపడుతుంటారా? అయితే బాధపడద్దండి. అది తప్పు నిర్ణయం. అది తప్పు నిర్ణయం.
శిష్యులందరూ కూడా ఆ పడవలో ఉన్నారు, కానీ అయితే దేవుడికి చింత లేదా అని అడుగుతున్నారు. అయ్యా మీకోసం నేను చింతిస్తున్నాను అంటున్నాడు 1 పేతురులో. మీకోసం నేను చింత కలిగి ఉన్నాను అంటున్నాడు. మీకోసం నేను చింతిస్తున్నాను అంటే వీళ్ళు అంటారు, ప్రభు మనం నశించిపోతాడే మీకు చింత లేదా అని వీళ్ళు అడుగుతారు. ఏం కోసం చేస్తున్నారు? దేవుడు అంటున్నాడు నేను మీ పట్ల చింత కలిగి ఉన్నాను అంటున్నాడు. నా దేవుడికి ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు మీ పట్ల చింత కలిగి ఉన్నాడా? వీళ్ళు అనుకుంటారు మా పైన చింత లేదు, కానీ సముద్రంలో మునిగిపోయి చచ్చిపోవాలనా, తిమింగళాలు తినేయాలనా, అక్కడ ఉండే చేపలని వాళ్ళను కండలు పిక్కుని తినాలని అది ఏమో ఉద్దేశం కాదే. నేను మిలిటరీ పోయి అక్కడ బాటల్లో ఎవడైనా గుద్ది చంపేయాలనా, లేకపోతే కాల్చి చంపేయాలనా? దేవుని ఉద్దేశం కాదది. దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా దేవుని పైన నిందలు వేయడం తప్పు. ఆయన చింత కలిగి ఉన్నాడు మన పైన, నీ పైన, నా పైన ఆయనకి చింత ఉంది. ఎందుకు చింత లేదనుకుంటున్నారు? ఎందుకు నీ కోసం దేవుడు చింతపడడం లేదనుకుంటున్నారు? దివారాత్రము నీ కాలుకు రాయి తగలకుండా ఆయన కాపాడుతున్నాడే. నీ తల్లి గర్భములో నిన్ను రూపించిన వాడును నేనే. నీ తల్లి ఒడిలో పడినది మొదలుకొని పేరు పెట్టి పిలిచిన వాడును నేనే. నీ తల వెంట్రుకలు నది వరకు, నీకు ముదిమ వచ్చే వరకు నా చంకన పెట్టుకొని చాకువాడను. ఎంత గొప్ప దేవుడు అండి ఈయన. ఆయన మనల్ని సాగుతున్నాడు, ఆయన చింత కలిగి ఉన్నాడు మన పైన, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే నేను అడుగుతాడు, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు మన పట్ల చింత కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పడవలో ఉన్న శిష్యులు అంటున్నారు, మాకు చింత, మనం నశించిపోతుంటే నీకు చింత లేకుండా నిద్రపోతాండవా అంటే, కాదండి, దేవుడు చింత కలిగిన దేవుడే కాబట్టి ఆయన ఆ పడవలో అపరం పైన తన తలను పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ఆయన తల మునగందే వీళ్ళందరూ మునగరు. ఆయన తల ఫస్ట్ మునగాల, ఆయన ముక్కుల్లోకి నీళ్ళు పోవాలా, దాని తర్వాత వీళ్ళు మునుగుతారు. అర్థమైందా? అర్థమైందా? ఆయన తల మునుగుతుందా? ఆ సముద్రం ముంచగలదా? ఆయన ముక్కులకి నీళ్ళు పోగలవా? దానికి అంత ధైర్యం ఉందా? దేవుడి తలను ముంచేంత ధైర్యం ఆ సముద్రానికి ఉందా? శిష్యుల పట్ల చింత కలిగిన దేవుడు వారి పడవలోనే ఉన్నాడు. అందుకనే ఇంతవరకు మనం చనిపోకుండా, ఇంతవరకు రోగగ్రస్తులు కాకుండా, ఏ ఆక్సిడెంట్లోనో ఎవరో పోటీ చంపేయకుండా, ఏమో అయిపోకుండా దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. నీ దగ్గర ఉన్నాడు కాబట్టి, హల్లెలూయా. నీతో ఉన్నాడు కాబట్టి, నిన్ను రక్షిస్తున్నాడు కాబట్టి, నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి, దేవుడు నీ పైన చింత కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు సజీవుడుగా, సజీవురాలుగా ఉన్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ చింత యావత్తు ఆయన పైన మాకు. నువ్వు చింత కలిగి ఉన్నావు. అందుకని 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వాక్యం. బహు దుఃఖక్రాంతురాలపై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చును. చూడండి, దుఃఖాక్రాంతురాలుగా వచ్చి దేవుని దగ్గర బహుగా ఏడుస్తా ఉన్నట్టు కన్నా. ఆమె ఎవరుంది, ఏముందంట? దుఃఖాక్రాంతురాలుగా ఉందంట, దేవుని దగ్గర ఏడుస్తా ఉంది.
మన వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు తిరిగి ఏడుస్తూ ఉంటారు. ఎక్కడమ్మా? వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి వీళ్ళ ఇళ్ళ కాడికి పోయి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని శివుడి చెంత ముక్కులు తుడుచుకుంటా అందరికీ వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. పొరపాటున యేసయ్య దగ్గరికి వచ్చి ఏడ్చరు, దేవుని ఆలయంలోకి వచ్చి ఏడ్చరు. అయితే ఈమె దుఃఖాక్రాంతులలో ఉన్నప్పుడు ఆమె దేవుని ఆలయంలోకి వచ్చి ఆమె బహుగా ఏడుస్తూ ఉంది. ఆలోచించండి, దేవుడు చెప్పుకుంటా ఉంది. ఆమె అంటాంది ఏలితో, నా హృదయమును నా దేవుని ఎదుట కుమ్మరిస్తున్నానయ్యా, నా దుఃఖాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తున్నానయ్యా. నేను తాగుబోతురాలు కాదు, నేను పనికిమాలిదాన్ని కాదు, నేను పనికిరాని స్త్రీని కాదు. నా దుఃఖాన్ని అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము కలిగిన దాన్నై ఉన్నాను. బా, నేను ఇట్లా దుఃఖంతో ఉన్నానయ్యా. నేనేదో తాగేసి మొత్తురాలని పనికి మానేదాన్ని కాదు నేను. మన జీవితాల్లో నీకు ఎటువంటి దుఃఖం ఉన్నా సరే, అన్నాకు వేరే దుఃఖం, అన్నాకు వేరే చింత, బిడ్డలు లేరనే చింత, అందరూ అవమానపరుస్తున్నారనే చింత. అయితే నా యేసయ్య దగ్గరికి వచ్చి ఆ చింత అంతా దేవుని పైన మోపుతా ఉంది. దేవుని పైన ఎప్పుడైతే మోపిందో, సేవకుడు ఎప్పుడైతే ఆశీర్వదించాడో, ఆ రోజు నుంచి ఆమె చింత మానేసిందంట. సంతోషంగా అన్నం తినడం ప్రారంభించిందంట, దేవుని స్తుతించడం ప్రారంభించిందంట. నా జీవితంలో ఎప్పుడు చింతపడినట్లయితే రాయల బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మనోదుఃఖంతో వచ్చింది ఆమె. నువ్వు దేవుని పాదాల దగ్గరికి రా, నీ చింత యావత్తు దేవునికి అప్పచెప్పు, నీ దుఃఖం దేవునికి అప్పచెప్పు. దేవుడు నీ దుఃఖానికి బదులుగా పూదండను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వాక్యం. లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వాక్యం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందాము అని మీ దేహముల గురించి అయినను చింతించొద్దండయ్యా. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏం చేద్దాం, ఎట్లా సంపాదిస్తాం, ఎట్లా చేస్తాం, ఎట్లా బతుకుదాం. అర్థమవుతుందా మీకు? మీరు ఎట్లా తిని బతకాలా, ఎట్లా బతికి ఎట్లా తినాలా, ఎట్లా వస్త్రాలు కట్టుకోవాలా, ఎట్లా తిని బతకాలా, ఏం చేసి బతకాలని మీ చింత యావత్తు చింతించద్దు అంటున్నాడు దేవుడు. ఏం తిందుమో, ఏమి త్రాగుదామో అని, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దని మీ చింత యావత్తు నా పైన మోపండి. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఎవరితో మనకెందుకండి? నీ చింత యావత్తు దేవుని పైన, దేవుని చింత మీద అడుగు. దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుడు నిన్ను మహిమపరచు, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. నన్ను మహిమపరచువాన్ని నేను వాడిని మహిమపరుస్తాను, నన్ను కనపరచువాన్ని నేను కనపరుస్తాను, నా ఎత్తుకు వచ్చి వారి ఎత్తుకు నేను వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి రా. ఏం తిందుమో, ఎట్లా బతకాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, నీ చింత యావత్తు దేవుని పైన వేయి. అప్పుడు దేవుడు నీకు మార్గాలు తెలుస్తాడు. ఏం మార్గాలు కావాలనో ఆ మార్గాలన్నీ దేవుడు ఇస్తాడు మీకు. ఎందుకు చింతిస్తాం? చింతాక్రాంతురాలుగా ఎందుకు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను? వదులు దేవుడికి. దేవుని దగ్గర హన్నాలాగా ప్రలాపించు, దేవుని దగ్గర కనిపెట్టు. నీ చింత అంతా దేవుడి పైకి వేయి, మోపు. నీ కోసం దేవుడు చింతిస్తున్నాడు, శిష్యుల కోసం దేవుడు చింతిస్తున్నాడు, హన్నా కోసం దేవుడు చింతిస్తున్నాడు. చూడండి, నిందలు వేయద్దండి దేవుని దగ్గర. మార్త మరియ ఇంటి దగ్గరికి వెళ్ళాడు యేసుస్వామి. మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చోండి. మార్త
ఆ పొయ్యిలో ఎసురు పెట్టను, ఈ పొయ్యిలో తెలపాత పెట్టను, ఆ పొయ్యిలో బోండాలేను, ఈ పొయ్యిలో దోశలు పోయిను, ఇట్లా చేస్తా ఉంటే ఈ అమ్మ చేసి చేసి విసిగైపోయి ఎన్ని పనులని నేను చేసేది యేసు స్వామి దగ్గరికి వచ్చింది. ప్రభువా, నీకు చింత లేదా? నేను ఇంత బాధపడతాను, చూస్తానే ఉన్నావు. ఆ చెల్లి కట్ట ఒక మాట చెప్పకూడదా? పోయి అక్కడికి సాయం చేయమమ్మా అని. ఏ ప్రభు, నీకు కూడా నా పైన కనికరం లేదే అని మార్త యేసయ్యను అడిగింది. యేసయ్య వెంటనే అంటాడు, మార్త, నువ్వు విస్తారమైన పనులు మొదలు పెట్టుకుంటావు, అయితే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది. ఏది? యేసయ్య దగ్గర కూర్చొని ఖాళీగా దేవుడు మాట్లాడిన వాళ్ళు ఉత్తమమైనది ఎన్నుకునేదట. ఈ లోకంలో నెత్తిన పుట్ట పెట్టుకొని లోకమంతా తిరిగి, దేశమంతా తిరిగి, వ్యాపారాలు చేసి, ఉద్యోగాలు చేసి, నోరు కొట్టుకొని, రొమ్ము కొట్టుకొని, నేను ఎంటుకలను చెత్త పోసుకొని, ఎంటుకలని పీక్కొని, ఆడ నష్టం వచ్చేసా, ఈడ కష్టం వచ్చేసా, ఈడబాయ ఆడబాయ అని ఇంటికి వచ్చి నెత్తిన పుట్టేసుకొని కింద కూర్చుంటారే, ఐపీఎస్ఎస్. మీకు అర్థం కాలే? మీకు అర్థమైతే అంటుండ్రు, ఉత్తమమైనదాన్ని ఎన్నుకున్నది మరియా. నా దేవుని పాదాల దగ్గర ఉండడమే ఉత్తమమైనది, ఆయన చెప్పినట్లు నడవడమే ఉత్తమమైనది. కష్టపడి ఆమెను చూసంటాడు, విస్తారమైన పనులు పెట్టుకున్నావు మనము, విస్తారమైన పనుల వలన పరలోకానికి పోవు. యేసయ్య దగ్గర పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం విని ఆ వాక్యం ప్రకారం నడిచే వాళ్ళే ధన్యులు. మీరేమో అయ్యా పాస్టర్ ఏమో చెప్తాడప్ప, ఆదివారం గుడికి రండి, శనివారం కూడా ఉపవాస ప్రార్థనకు రండి. మనోళ్ళు మందిని పక్కనే ఉన్నారు, శనివారం ఉపవాస ప్రార్థనకు రారు. మేము అదే ఉపవాసం ఉండిపోయినాం లేదు సార్ అంటారు. బాబా ఎక్కువ మాట్లాడితే చెప్పండి, వార్తలు మీద ఎత్తుకోక ఏమెత్తుకుంటాయమ్మా? దేవుడు పక్కన మందిరం నుంచి దేవుడి పాదాల దగ్గరికి వచ్చి కూర్చోమంటే కూర్చోకుండా మాట్లాడక విస్తారమైన పనులు పెట్టుకుంటారా? పాస్టర్ ఏమో చెప్తాడు, రమ్మని అని. నేను కాదు చెప్తాడు, మీ గురించి చింత కలిగిన దేవుడు చెప్తాడు. మధ్యలో మేము ఒక ఆలోచన చేసాం. ఆదివారం ఆరాధన ఉంది మనకు, శనివారం సిద్ధపాటు కొడుకు ఉంది, వారం మధ్యలో స్త్రీల కొడుకు పెట్టాలని ఉన్నాం. ఎంతమందికి ఇష్టమో వారు కూడా చేయతుందా? స్త్రీల కొడుకు అయ్యా మళ్ళా రావున్నా ఎప్పుడున్నా ఆయన మాసలేస్తుంది రానేమో, చెయ్యి ఏమైపోయిందేమో ఎత్తినావా? దేవునికి సోదరు కొంచెం గట్టిగా ఎత్తండి మా జోరుగా. దేవునికి సోదరు అది ఆమె చెప్పండి. అందరూ స్త్రీల కొడుకు పెడతాము, ఆ డేట్ ఫిక్స్ చేస్తాం. మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం. ఎవడోసారి స్త్రీల కొడుకు పెడతాం. మీ కుటుంబాలు బాగా చక్కగా కట్టుకుంటారు. మీరు దేవుని నామని స్తోత్రం. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యం వినండి. ఎంతసేపు దేవుడిని మనం గడిపితే వాళ్ళు ఉద్యోగానికి పోరు, సంపాదించే వాళ్ళు వేరే ఉన్నారు. సంపాదించే వాళ్ళు వచ్చేదానికి ఏమయ్యా నొప్పులు? చెప్పండి. మీ పట్ల చింత కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చచ్చిపోతే నరకానికి పోతే ఎవరు మీకు షూరిటీ? అందుకని దేవుడు మీ పట్ల చింత కలిగి మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడి సన్నిధిలోకి రండి. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. దేవుని పాదాల దగ్గర కూర్చొని బొమ్మను హ్యాపీగా కూర్చొని వెళ్ళడమే తప్ప బోరెత్తుకుంటామా? ఏమా కూలిపోతామా? చెప్పండి. దేవుడి మాటలు వింటే ఆ మాటల ప్రకారం మీకు జ్ఞానం వస్తుంది,
జ్ఞానంతో ఇల్లు జీవితాలు కట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యం. హెబ్రీ 13 5. ధనాపేక్ష లేని వారై ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. ఎట్లా 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 ఉండకూడదంట? ధనాపేక్ష లేని వారై. ఈరోజు ఆదివారము డబ్బులు సంపాదించడానికి ఆదివారం గుడికి రాకుండా డబ్బులు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. చూడండి, మీకు ధనాపేక్ష కలిగిన వారై ఉండకుండా దేవుడు మీకు ఇచ్చిన దాంతో, కలిగి ఉన్న దాంతో తృప్తిగా ఉండాలంట. ఎట్లుండాలా? తృప్తిగా ఉండాలంట. మీరు వినండి, మనకు తృప్తి లేదు. ఏం లేదు? మృత సముద్రానికి తృప్తి లేదు. మృత సముద్రానికి ఎన్నైనా నీళ్ళు పోతాయి, దాంట్లో నుంచి ఒక సుఖ బయటపోవు. మనము తృప్తిగా ఉండాలి. దేవుడు మీకు ఈరోజు ఏమి ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండండి. కొంచెం గంజి నీళ్ళున్నా పర్వాలేదు, కొంచెం లేకపోతే మొత్తం మంచినీళ్ళు తాగినా పర్వాలేదు. ప్రభా, ఆ మంచినీళ్ళు మీరు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి తాగి చూడండి, ఎంత బలం వస్తుందో. హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటాలు, తొనకలు, చికెన్లు తిని దానికంటే ఎక్కువ బలం మీకు రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు నీళ్ళు ఇచ్చాడా? ఆ నీళ్లు ప్రార్థన చేసి తాగండి. కడుపుంటా నీళ్ళు తాగండి చాలు. గంజి ఇచ్చాడా? దాన్ని ప్రార్థన చేసి నెమ్మదిగా ప్రశాంతంగా తాగి మీరు దేవుడు ఇచ్చిన పని చేసుకోండి. ఎంత నెమ్మదిగా ఉంటారో మీ జీవితాల్లో. మీకు దేవుడు ఏమి ఇచ్చింటే దాంతో తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష వద్దు. వాళ్ళు పట్టు చీర కట్టినారు, వీళ్ళు బిల్డింగ్ కట్టినారు, వాళ్ళు కారులో తిరుగుతున్నారు, వీళ్ళు స్కూటర్లో పోతున్నారు, వాళ్ళు హై హీల్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఎప్పుడో ఒకసారి దొంగకొని పడతారు. ఒక ఆయన చెప్పిందంట, కారులు ఉండవునైనా వాతలు ఉంటాయి అని. ఏమంట? కారులోనైనా వాతలు ఉంటాయి అని. అయ్యా, మేము కారులో షికారు తిరిగేదానికి కారు పెట్టుకోండి. మేము కారు ఎందుకు పెట్టినామంటే అనేక ఆత్మల రక్షణార్థమై. హల్లెలూయా, హల్లెలూయా. మీరు షికారు తిరిగే వాళ్ళకు వాతలు వస్తాయి, వాంతులు వస్తాయి. మీరు ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఉన్నదాంతో తృప్తిగా బతికేది నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమి ఇచ్చాడో దేవుడు దాంతో అదే తృప్తి. దాంట్లో తృప్తిగా ఉండండి. బాడిగిలు ఇచ్చాడా? బాడీ పెట్టేదానికి డబ్బులు కూడా ఇస్తాడు. మీకు అర్థమైందా? మీ కష్టాలు చేతులు దేవుడు మిగిలిస్తాడు. సొంత ఇల్లు ఇచ్చాడా? దేవుడు దాంట్లోనే సంతోషంగా నెమ్మదిగా బతకండి. ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురాశకు పోతుంది, దుఃఖానికి చేయడం. ధనవంతుడు కావాలని ధనాపేక్ష వద్దు. దేవుడు మీకు ఏమి ఇచ్చాడో దాంతో మీరు ఉండండి. అందరి వాటి కోసం మీరు ప్రాకులాడకూడదు. దేవుడు మీకు ఎంత మాత్రం ఇచ్చాడో, ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు. ఎవరెవరి సామర్థ్యం కొద్దీ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. వారి సామర్థ్యం కొద్దీ వాళ్ళకు ఇస్తూనే ఉంటాడు. మనము చింత పెట్టుకుంటున్నాం అన్ని. మన చింత అంతా కూడా దేవుని పైన వేయాలి. నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభు అని. అక్కడ అంటాడు, ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. 6వ వాక్యం. నిన్ను ఏ మాత్రం విడువను, నేను నిన్ను ఏ మాత్రం విడిచిపెట్టను.
నిన్నెన్నడూ ఎడబాయను. అబ్బా తప్పడు. మన కలిగిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల చింత ఉంది, నీ బిడ్డల పట్ల చింత ఉంది, నా బిడ్డల పట్ల ఆయనకు చింత ఉంది, నా పట్ల ఆయనకు చింత ఉంది, మీ పట్ల ఆయనకు చింత ఉంది. నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు దేవుడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు అక్కడ, నేను నిన్ను విడిచిపెట్టను ఎడబాయను. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి? భయపడద్దు, నేను నిన్ను విడవను ఎడబాయను. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుని ప్రేమ వల్ల మీ చిత్తం అంతా కూడా దేవుని పైన వేయండి. దేవుని మనం ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట ఏం వెతకాలంట? మొదట ఏం వెతకాలంట? మనం విశ్వాసులైన మనము ఆయన రాజ్యాన్ని వెతకాలా, ఆయన నీతిని వెతకాలి. నీతి అంటే యేసు స్వామి. నీతి అంటే యేసు స్వామి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకం మనము ఏమేమో వెతుకుతా ఉంటాం. లోకంలో ఏమేమో వెతుకుతా ఉంటాం. నేను పొద్దున్నే 5 గంటలకు 4 గంటలకు లేచి గ్రౌండ్కి వెళ్తాను. నేను యేసుని నమ్ముకోక ముందు గ్రౌండ్కి వెళ్ళేవాడిని. 4 గంటలకే నేను గ్రౌండ్కి పోయేటప్పుడు ఒక ఆయన నాకు ఎదురుగా వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే, నేను ముందు పోయినా కూడా ఆయన చూడడం మసకగా ఉంటుంది. 4 గంటలకి మసకగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే కింద ఇట్లా చూసుకొని ఇట్లా వస్తూ ఉంటాడు, ఇట్లా చూస్తూ ఉంటాడు. నేను దగ్గరికి పోయినా కూడా నా కళ చూడను. ఒకరోజు అడిగాను, అన్నా నువ్వు తల పైకి ఎత్తి నడుచుకన్నా కింద ఏం పని నీకు ఈ మొగ్గులో? తెల్లారితేనే ప్రతిరోజు నాకు ఎదురు వస్తావు, ఇట్లే వస్తావు, ఏమి నీకు ఏమన్నా ఏమి నీకు సమస్య అంటే ఆయన అంటాడు, పచ్చప్ప ఆటలేను. పచ్చప్ప అంటాడు. పెద్దవాడు, నాకంటే పెద్దవాడు. పచ్చప్ప ఎందుకు ఇట్లా ఎసకతానంటే, రాత్రి తాగేసి పోతాంటావు కదా, అన్ని పారేసుకొని పోయిటారు, అవన్నీ ఏర్కొట్టు. ఇది 4 గంటలకే లేచి, ఎందుకంటే మనకంటే ముందు ఎవరైనా వస్తే ఆ పడేసుకుని పోయినవన్నీ వేరే వాళ్ళకి దొరుకుతాయి. అందుకని ఆయన ఏం చేస్తాడంటే అందరికంటే ముందు ఆయనే వస్తాడు. అందరికంటే ముందు ఆయనే వస్తాడు. ఏం వెతుకుతున్నాడు ఆయన? పడేసిన దాన్ని వెతుకుతున్నాడు. నీవు నేను 5 గంటలకి 4 గంటలకి ఆ తాగేసి పడేసి దానికి పారేసుకొని పోయిన వాళ్ళు వాటి కోసమే వాడు 4 గంటలకి ఎదిగితే మనం ఎట్లా వెతకాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతినే వెతుకుతున్నారా? దేవునికి ప్రియమైన వాళ్ళారా? దేవునిపై నిందలేస్తున్నారా? కొంతమంది అంటే మేము కూడికి వస్తే 2 వారాలు ఏం లాభంలే, గుత్తికి పోతే ఎక్కడికి గుత్తికి పోతే గుత్తి ఒక అయిపోతుంది దానికి. ఆడ బెసస్తాకు పోతే ఆడ ఇవి వెతుకుంటే ఏంటివి బెసస్తాకు ఆ ఉడుకుపోతే బెల్లు ఎత్తుకుంటాయి. ఇంకెవరు ఉందంట ఆయమ్మ గోకుడమ్మ, ఆయన కడిగినట్ట ఆడ గోకించుకొని వచ్చినాడు కొంతమంది. ఇంకొక ఆయన పోతుంది వేలాంగినికి పోతుంది. వేలాంగిని విపుడు కొట్టుకుని వచ్చేస్తాడు. దేవుడు చెప్పాడు అవన్నీ. ఏం వెతకాలి? వేలాంగిని వెతకమన్నాడు దేవుడు, గుత్తంకాయ కూర వెతకమన్నాడు దేవుడు. ఏం వెతకమన్నాడు మిమ్మల్ని? ఆయన నీతిని వెతకాల, ఆయన రాజ్యాన్ని వెతకాల మనం. నేను అందుకే వేరే చర్చలకు పోయే విశ్వాసం లేదు. కానీ ఎందుకు తెలుసా? వాళ్ళు ఇంక వెతికే పని వెళ్ళి యా పాస్టర్ ఎత్తికి చేయి పెడితే బాగా అయిపోతుందని ఎవరైనా చెప్పినారనుకో, ఆ పాస్టర్ దగ్గరికి వచ్చేస్తాడు. వీళ్ళకున్న బాగా అయ్యేది కాదు,
ఆ ఉండే 4 ఇటుకలు ఊడిపోతాయి, అందులో చేతి పెట్టి 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 ఏంది ఆ పాత్ర చేయబెట్టి, ఈ పాత్ర చేయబెట్టి, ఇంకో పాత్ర చేయబెట్టి, ఎన్ని చేలు నెత్తిని పడేది. అవి పడితే ఉంటాయి, ఆ 3 ఇటుకలు ఊడిపోవా? పాస్టలు చేయి పెడితే నెత్తిన పెడితే నీకు బాగా అయిపోయేది కంటే ఇంకేం పడింది? మొట్టమొదటిగా నువ్వు ఆయన వెతుకయ్యా, మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. పాస్టలు చేయి పెడితే ఏం రాదు నీకు నెత్తిన. ఆయన వాక్యాన్ని వెతకండి. కొంతమంది చర్చలు వెతికే పని, ఆ పాస్టర్కి ఏదో దయ్యాలు ఎలాగొట్టే వారం మంది అన్నాడు అనుకో, ఆడికి పరిగెత్తారు, ఆడ భలే దయ్యాలు పరిగెత్తాడంట అని. దైవ సేవకులకు అన్ని కృపావరాలు దేవుడు ఇచ్చి ఉంటాడు, అందరికీ ఇస్తాడు, యోగ్యులైన వారికి. మీకు అర్థమైందా? యోగ్యులైన వారికి అందరికీ కృపావరాలు ఉన్నాయి, అయోగ్యులకు మాత్రం ఉండవు. వాళ్ళు మ్యాజిక్లు చేస్తే మేమేం చేయలేము. మీకు అర్థమైంది కదా? బాగా వినాలి. అందుకనే మన చర్చిలో కొబ్బరి నూనె కూడా ప్రార్థన చేయనివ్వండి. నేను ఇక్కడ పెద్ద గిరాక అయిపోయింది ఆంగ్లంలో. గుడికి వచ్చిన వాళ్ళంతా కొబ్బరి నూనె వాడు పట్టుకొచ్చేది. ఏడకొండి అవ్వండి నేను అడుగుతా, ఈయన పెట్టాలంట. ఏ స్వామి పైన కానీ కొబ్బరి నూనె పైన కాదు. అర్థమవుతుందా మీకే? కొబ్బరి నూనెలో ఏం లేదు, యేసయ్యలో ఉన్నాయన్నీ, వాక్యంలో ఉన్నాయన్నీ. ఆయన్ని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. మీ పట్ల చింత కలిగిన దేవుడు ఆయన, మీ పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు ఈరోజు ఆయన మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పాస్టర్ని ఎత్తుకుంటా పోయేది. ఒక ఆయన అన్నాడు, సార్ నేను ఎవరు పరిచయం చేశారు నాకు, నేను మందిరాలకు రాను సార్ అన్నాడు. ఎవరు రమ్మన్నారు నిన్ను అని అడిగినాను. నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడిగినా. లేదు సార్ మేము సిఎస్ఐకి పోయేదా, మేము మందిరాలకు రాము అన్నాడు. నేను అనుకున్నా, ఆయన నిన్ను మందిరాలకు రమ్మన్నోడు ఎవరు నాయన, నువ్వు సిఎస్ఐకి పోరా నాయన, ఆడ దేవుడు కాదా, ఆడ వాక్యం కాదా, ఆ వాక్యానుసారంగా నడుచు చాలు అన్నా. ఏం లేదు సార్, మనం కూడా బెల్లంపల్లి వింటేనే. మరి బెల్లంపల్లిలో సిఎస్ఐ చర్చ ఆడవుంది అన్నా. బెల్లంపల్లిలో సిఎస్ఐ చర్చ ఆడదు నీకు, బెల్లంపల్లికి ఎందుకు పోయినావు అన్నా. ఆడ పాస్టర్ బాగా ఉంటారు సార్, అందుకని ఆయన సిఎస్ఐ కదే, ఇప్పుడు ఇంతవరకు సిఎస్ఐకి తప్ప ఇంకా అడిగి పోనట్టువే, ఇప్పుడు ఎందుకు అడిగి పోయినామని అడిగాను. అంటే వీళ్ళు ఏంటంటే ఏదో అక్కడ అద్భుతాలు జరిగిపోతున్నాయి, లేకపోతే ఆడేదో జరిగిపోతుంది, ఈడేదో జరిగిపోతుంది. భ్రమ. ఏమి భ్రమ? నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఇక్కడి నుంచి స్వస్థ పొందిపోతావు. నీకు విశ్వాసమే ఉంటే, నీ పట్ల చింత కలిగిన దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించి ఆయన వెతికి ఆయన కనుగొని ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు కనుగొన్నట్లయితే నీకేమి కావాలనో నీ చింత యావత్తు ఆయన పైన వేయి. దేవుడే నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు గారు నా దేవుణ్ణి ముమ్మారు నేను అడిగి తిని నాలో ఉన్న ఈ ముళ్ళును తీసివేయమని, నా దేవుడు దాన్ని తీసివేయలేదు అన్నాడు. ముళ్ళు అంటే జబ్బు. పండితులు ఏదో అంటారు, ఎవరో నానా రకాలుగా చెప్తారు ఆయనకి ఏం జబ్బు అని. కొంతమంది కళ్ళ జబ్బు అంటారు, కొంతమంది శరీరంలో ఏదో జబ్బు, ఏమో మనకు గుర్తు అవన్నీ. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకున్న ముళ్ళును, నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళును తీసివేయమని నేను దేవుని ముమ్మారు రోజుకు 3 సార్లు అడిగాడంట. కానీ దేవుడు ఆ ముళ్ళు తీయలేదంట. అంటే ఆ రోగము తీయలేదు. మరి ఏం చేసావు ప్రభు అంటే, నా కృప నీకు చాలును అన్నాడంట. రోగం అట్లే పెడతాను, కృప ఇస్తాను అన్నాడంట పౌలు గారికి.
నీ కృపే నాకు చాలు ప్రభు అంటాడు పౌలు గారు. ఈ రోగం కంటే రోగం ఉన్నా పర్వాలేదు ప్రభు, నీ కృప ఉంటే ఈ రోగాన్ని నేను అధిగమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోగం ఉన్నా పర్వాలేదు, కృప ఉండాలి ఆయనది. ఆయన ఏం చేస్తే అది మంచిది. బాధ ఉన్నా పర్వాలే, ఆయన కృప ఉండాలా. పని చేసేటప్పుడు ఇల్లు జరగడం కష్టము, పని పొట్ట లేకుండా ఉంటే ఇల్లు జరిగిపోతానంట. సరస్వతమ్మ చెప్పింది అన్నమాట. దేవుని స్వామి. దేవుని వాక్యం పైన దేవుని వాక్యం పైన మనం శ్రద్ధ చూపించండి. దేవుని వాక్యానికి నిలబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకి పరిగెత్తద్దండి. ఆ పాస్టర్ అంట, ఈ చర్చ్ అంట, ఆ చర్చ్ అంట, ఆ ఊరంట, ఈ ఊరంట. ఉండే దరిద్రం కాక ఇంకా నేను దరిద్రాన్ని ఎందుకు పెట్టుకుంటాడు? ఈ ఉండే దరిద్రం బాగుంటు పెడతారని చూడండి. అర్థమవుతుందా మీకు? మీ చింత యావత్తు యేసయ్య పైన వేయండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఏమంటాడు చదవండి ఆ మాటని. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. 34. రేపటిని గురించి చింతింపకుడి. అన్ని మీకు అనుగ్రహింపబడతాయి. రేపటిని గురించి మీరు చింతించద్దండి. రేపటి దినము దాని సంగతులను గురించి రేపు జరిగే సంగతుల గురించి మీరు చింతించద్దండి. రేపెట్లా నేను ఎట్లా బతికేది, రేపెట్లా నేను బతికేది, నేను రేపు ఏం తినేది, పొద్దునే బతికి రాత్ర ఎట్లా, మధ్యాహ్నానికి భోజనం ఎట్లా, రాత్రికి డిన్నర్ ఎట్లా, ఇది రేపుడి గురించి రేపుడి గురించి ఆలోచిస్తున్నారు చాలా మంది. రేపెట్లా 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 బతికేది, నేను నా భార్య బిడ్డలు ఎట్లా బతికేది. ఎట్లా బతుకుతావయ్యా, ఇన్నేంటి ఎట్లా బతికిరావయ్యా, ఏమన్నా ఎత్తికేసుకోమంటివా ఎలాగంటే, ఇన్నేంటి ఎట్లా బతికావు, ముందు ఏమన్నా ఎత్తికేసుకోమంటివా ఎలాగంటే, అమ్మ కడుపులో నుంచి నేను బతికేదానికి ఇవన్నీ ఉన్నదాన్ని ఏం లేదు, బిత్తిరే కదా వచ్చింది. మళ్ళీ ఇన్ని రోజులు దేవుడు అన్ని ఇచ్చినాడు కదా, తినడానికి ఆహారము, ఇతరానికి విత్తనము, కట్టుకునే దానికి గుడ్డలు అన్ని ఇచ్చి కదా. మళ్ళీ రేపు గురించి ఎందుకు నీకు చెప్తా? రేపు ఏమి తిందుమో ఏమి తాగుదుమో, రేపు ఎట్లా బతికేది, రేపు ఎట్లా బతికేది, ఇదే కర్మయ్య అన్నారు. రేపెట్లా బతికేది, రేపెట్లా బతికి ఈ రోజు ఉండేది తినేస్తే రేపెట్లా ఎట్లా ఈ పొద్దున్నే 3 లక్షలకి ఆరోగ్యం కట్టాలయ్యా. మీరు చూడండి, కొంతమంది దేవుడు కొంతమందికి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఎత్తుకుని బ్యాంకులో వేసుకుంటారు. బ్యాంకులో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టోర్ బిల్ ఫ్రీగా వస్తాడని చూడ, అవి తెచ్చుకుంటారు. అవి తెచ్చుకొని గొజ్జు చేసుకొని, అదే మిరకాయ ఆ గొజ్జు లేదనుకో పక్కింటి దగ్గరికి పోతారు. ఒక టమాటా అంటే ఇంకా ఏం లేదు కొరక కొంచెం గొజ్జు తీసుకుంటారు. ఇంకొంచెం చెత్తకుండా ఉన్నాయి టమాటా లేకపోతే పని అని ఆ పక్కింట్లోకి పోయి గొజ్జు వేసుకొని ఆ పచ్చిమిరకాయ అడగ తిని వచ్చి గొజ్జు పిసికి ఆ స్టోర్ బియ్యంలో కలుపుకొని తింటా ఉంటే తింటారా? ఆ గొజ్జు తిని రక్తహీనత వచ్చేస్తుందా? ఆ రక్తహీనత వచ్చేసి డాక్టర్ గారు తిరిగిపోతానమ్మా నీకు రక్తమే లేదు పోతావు పిన్న అంటారు. ఏం చేయాలి సార్? కరెక్ట్గా పిన్న 50,000 కట్టేసిన వాడు హాస్పిటల్ దీంట్లో కౌంటర్లో నీకు అన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల, రక్తమే లేదు నీకు అని అంటాడు. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? ముందని చెప్పి తినడమే ఇంకా తినేసి లాస్ట్ మళ్ళీ వాళ్ళకి అడిగి దిగిపోతారు. ఏమని అంటే నీ కొవ్వు విరిగిపోయింది, నీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అని వాడు అంటాడు. అయ్యా కాదు, అన్నిట్లోనే మితంగా ఉండాలి. దేవునికి మహింకరంగా మనం జీవించాలి. హల్లెలూయా. ఏమంటాడు 34లో? రేపటిని గురించి చింతించొద్దయ్యా.
చింతించొద్దు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. చాలు చాలు. రేపు గురించి రేపెట్లా ఈ రోజు దేవుడికి భయంకరంగా మనం బతికితే రేపుడి కథ దేవుడు చూసుకుంటాడు. మీకు అర్థమైందా? రేపటి గురించి దేవుడు చూసుకుంటాడు. మీరు చింతించకూడదు, మనం చింతించకూడదు. రేపు మంది కానే కాదు. రేపు మంది, ఈ రోజే మంది. ఇదే మంచి దినం, ఇదే అనుకూల సమయం, ఇదే మంచి దినము, ఇదే. రేపు మంది కాదు. ఒకవేళ దేవుడు ఇస్తే మందే. మీకు అర్థమైందా? దేవుడు ఇస్తే మందే. మీకు ఒక చిన్న విషయం తెలిసిన, గట్టిగా ఆవిలిస్తే పేగులు గట్టిగా ఆవిలించిన అనుకో ఊపిరాడు. కొంతమందికి గాలి లోపలికి పోదు, బయట ఉండే గాలి లోపలికి పోదు, లోపల ఉండే గాలి బయట రాదు. కొంతమంది ఎప్పుడైనా నీళ్ళు తాగండి, ఒక సొక్క నీళ్ళు, అది గొంతులో ఉంటుంది, పోతుంది, బయట రాదు, లోపలికి పోదు. ఆయన పైన అని ఉంటారు. ఇట్లా దగ్గర చూస్తా. మీరు తాగిన ఆ గుట్టకడి నీళ్ళే లోపలికి పోవాలని ఆయన ఆజ్ఞ ఉండాలా? అది బయట రావాలని ఆయన ఆజ్ఞ ఉండాలా? మనం ఏమి చేస్తామంటే, ఒక ఆయన మాత్ర వేసుకునేది మింగాలని, మాత్ర అట్లే ఉంది నోట్లో, అట్లే తెచ్చిపోయింది. వాళ్ళు ఒక్కాకి పెడతామని చెప్పి చూస్తే మాత్ర నోట్లో ఉంది అట్లే, ఇంకా మింగల మాత్ర. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నా అంటే, రేపు మంది కానీ ఈ రోజుకు దేవుడు మీకు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మీరు దేవుడు సంతోషించండి, దాన్ని బట్టి దేవుడిని స్తుతించండి, ఆయన వెదకండి, ఆయన నీతిని కనుగొనండి, ఆయన రాజ్యాన్ని కనుగొనండి. మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడమే. మనం అవి విడిచిపెట్టేసి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఇంకేమేమో వెతుకుతున్నాము. అంతా ఫెయిల్యూర్సే. కొంతమంది చెప్తారు, అన్నా బంగారు పట్టుకుంటే కూడా మొన్న అయిపోతుందన్నా, బతకదామని బాయి అయితే పడబడిందన్నా, ఏమి చేసినా కూడా ఏమి ప్రయోజనం లేదన్నా, అది చేస్తే ఇది చేస్తే ఏం లాభం లేదన్నా, ఏమి చేసినా లాభం లేదు నాన్న. మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడమే. దాన్ని వెతుకు. రేపటి గురించి చింతించొద్దు. ఆ చింత యావత్తు అయిపోయింది. రేపటి గురించి ఆయన నీకు ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేసి పెట్టింటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపటి గురించి నీకు ఏం కావాలో ఆయనకి తెలుసు, కానీ నీకేం తెలుసు? రేపు నీకు ఏం కావాలో ఆయనకి తెలుసు, కానీ నీకేం తెలుసు? ఒక చిన్న బిడ్డకి ఏం కావాలో దేవుడికి తెలుదా? ఆకాశ పక్షులను చూటి విత్తవు, అవి కోయవు, వాటిని పోషించువాడు ఆయన కాదా? మరి వాటికంటే శ్రేష్ఠమైన మనకు రేపు ఏం కావాలో ఆయన ఏడా, ఈరోజు ఏం కావాలో ఆయన మనకి ఏడా? అయితే ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. ప్రభువా, బ్రతికిస్తే నీ కోసం బ్రతుకుతా, చావు అయితే నీ కోసం జీవిస్తా. పౌలు గారు అదే మాట్లాడారు, బ్రతుకైతే క్రీస్తు కోసం, చావు అయితే నాకు లాభం. దేనికోసం బ్రతకండి? దేవుడు మీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయండి, క్రమంగా చేయండి, శ్రద్ధగా చేయండి. దేవుడు మీకు ఏ పని ఇచ్చిండే ఆ పని, దేవుడు మీకు ఏమి ఇచ్చిండే దాంతో తృప్తి పొందండి. చింతించొద్దండి. చింతించిన వల్ల ఏమి లాభమో రాదు. మీ జీవితాల్లో చింత యావత్తు దేవుడు పని వేయాలని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. మోకరిస్తాం, కళ్ళు మూసుకోండి.